ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఘనమైనటువంటి మీ నామమును మేమందరం కలిసి కీర్తించుటకు, స్తుతించుటకు మాకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, అవకాశమును బట్టి, ధన్యతను బట్టి, ఈ భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మహిమగల మీ మాటలు మాట్లాడుకున్నట్టుకు మేము యోగ్యులము కానప్పటికీ మహాకృపచేత మా జీవితాలపై మీ కనికరాన్ని కుమ్మరిస్తూ శ్రేష్టమైనటువంటి మీ మాటలు మేము నేర్చుకున్నట్టుకు మాకు ఇస్తున్నటువంటి ఈ చక్కని తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకున్న ప్రతి మాట కూడా మా జీవితాలలో గొప్పగా పనిచేసి ఫలించులాగున సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, లోకరక్షకుడు, మనందరి అద్వితీయ నాథుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను పేరు పేరున. ప్రతి వారం మనము ప్రత్యేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటున్నట్టుగా ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు దశమ భాగాల గురించి మాట్లాడాలని నేను అనుకున్నాను. కేవలం ఒకే ఒక కారణం చేత దాన్ని వాయిదా వేస్తున్నా. ఎందుకు అనేది తర్వాత మన తదుపరి ఆరాధన కార్యక్రమాల్లో నేను తెలియజేస్తాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, మనందరినీ ఆత్మీయంగా బలపరిచేటువంటి మరొక అంశాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాను. అది ప్రేమించే దేవుడు గద్దించునా. అది ఈరోజు మన వాక్య ధ్యానాంశం. డస్ లవింగ్ గాడ్ రిబ్యూక్ అస్? ప్రేమించే దేవుడు గద్దించునా? ఇది మనం ఆలోచిద్దాం. ప్రేమ, గద్దింపు, ఈ రెండిటికి కుదరదా అని ముందుగా ఒక ప్రశ్న వేస్తే, భూమి మీద మనల్ని ప్రేమించేవారు మన కళ్ళ ముందు ప్రతిరోజు కనబడుతుంటారు. అందులో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించేవారే. కానీ ప్రేమించే తల్లిదండ్రులు మనల్ని గద్దించరా? గద్దిస్తారు. గద్దించినప్పుడు వారికి మన మీద ప్రేమ లేనట్ట అని ప్రశ్నిస్తే అది అర్థరహితమైనటువంటి ప్రశ్న అవుతుంది. ప్రేమించే తల్లి గద్దిస్తుంది, ప్రేమించే తండ్రి గద్దిస్తాడు. ప్రేమించినంత మాత్రాన వారు గద్దించకూడదు అన్న రూల్ లేదు. గద్దించినంత మాత్రాన వారికి మన మీద ప్రేమ తగ్గింది అనడానికి వీల్లేదు. ఇది ప్రప్రథమంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాలలో వారు గద్దించేటప్పుడు వారి మీద మనకు ఒక చిన్నపాటి విసుగు రావచ్చు, కోపం రావచ్చు. మన చిన్నతనంలో మన తల్లిదండ్రులు మనల్ని గద్దించిన దాఖలాలు మనకు జ్ఞాపకమే. దెబ్బలేసిన సందర్భాలు మనకు జ్ఞాపకమే. ఆ క్షణాన వారి మీద మనకు కోపం వస్తుంది, ఎందుకు అరుస్తోంది, ఎందుకు కొడుతున్నాడు అని. కానీ దాని రిజల్ట్ చాలా కాలం తర్వాత మనము దాన్ని చూసి దాన్ని నెమరు వేసుకుంటాం. ఆ రోజే కనుక మా నాన్న నా మీద ఒక దెబ్బ వేయకపోయి ఉంటే ఆ క్షణాన ఈరోజు నేను మరోలా ఉండేవాడినేమో అని గొప్పగా చెబుతాం. మళ్ళీ అరిచినందుకు, కొట్టినందుకు విసుక్కున్న మనమే చాలా కాలం తర్వాత దాని గురించి గొప్పగా చెబుతాం.
కానీ ఆ గద్దింపు జరిగేటప్పుడు మనము భవిష్యత్తును అర్థం చేసుకోలేం. ఇది సహజంగా మన నిత్య జీవితంలో జరిగేదే. గద్దింపు ఎప్పుడు మనకు ఇబ్బందిగానే ఉంటుంది, గద్దింపు ఎప్పుడు మనకు కఠినంగానే ఉంటుంది. కానీ దాని వెనుక మంచి మనకు వెంటనే అర్థం కాదు. అలాగే బడిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా బెత్తం తీసుకుంటారు. బెత్తం తీసుకొని అవసరమైనప్పుడు పిల్లల్ని మందలించినప్పుడు ఆ పిల్లలు ఏమనుకుంటారు? కొన్ని సందర్భాల్లో కొందరు శాడిస్టులు అయితే నన్ను కొట్టిన ఈ టీచర్ చచ్చిపోతే వీళ్ళేమో అనుకుంటారు. అనుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ అదే విద్యార్థి చాలా కాలం అయిన తర్వాత అదే టీచర్ గురించి, అదే మాస్టర్ గారి గురించి సగర్వంగా చెప్పుకుంటుంటారు. ఒకప్పుడు ఈ మాస్టర్ గారు నన్ను కొట్టాడు కనుక నేను సెట్ అయ్యానని. సుమారు ఒక 25-30 సంవత్సరాల కిందట కలరా అనేది కొన్ని ప్రాంతాలను బాగా వణికించింది. ఆ టైంలో మేము చదువుకునేటువంటి బడికి పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. మా స్కూల్లో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. మీరు వెంట హాస్పిటల్ అనగానే పెద్దగా ఉంటుంది. ఆ హాస్పిటల్కి ఒక గ్రౌండ్ లాంటిది ఉండేది. బ్రేక్ టైంలో వెళ్ళి అక్కడ ఆడుకునేవాళ్ళం మేము. కానీ కలరా ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో, ఆ హాస్పిటల్లో కలరా పేషెంట్స్ ఎక్కువ మంది అయిపోతుండడంతో స్కూల్లో మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, మీరు వెళ్ళి ఆడుకోకూడదు అక్కడ. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం వింటామా? వినంగా. అలా పాపం చాలా గట్టిగా చెప్పారు కానీ స్టూడెంట్సే వినలేదు. ఆ తర్వాత వెళ్ళి కలరా ఉన్నా కూడా వెళ్ళి ఆడుకున్నారు. అప్పుడు ఒక మాస్టర్ గారు ఆడిన వాళ్ళందరినీ పిలిపించాడు. ఆడిన వాళ్ళందరినీ రమ్మన్నాడు. వరుసగా నిలబెట్టాడు. నిలబెట్టి ఏం చేసి ఉంటాడు? కొట్టుడులో 3 రకాలు ఉంటాయి, తెలుసు కదా మీకు. కొట్టుడు, సితక్కొట్టుడు, సావుగొట్టుడు. ఈయన 3వ డిగ్రీ ఉపయోగించాడు. ఆ రోజు తిట్టుకున్నారు ఆ సార్ని, ఆ మాస్టర్ గారిని. మామూలుగా తిట్టుకోలేదు అందరూ కూడా. అంత తిట్టుకున్న తర్వాత ఆయన ఎవరిని కేర్ చేయలేదు. మీరు తిట్టుకుంటే తిట్టుకొని సావండి అని. కొట్టుడైతే సావుగొట్టుడు కొట్టాడు. ఆ టైంలో, ఆ స్టేజ్లో మేము ఆడుకుంటే ఈయనెందుకు కొట్టాడు అన్న ఆలోచన వచ్చిందే కానీ అక్కడ ఆడుకోవడానికి వెళ్ళడం వలన పిల్లలకు అంటుకునేటువంటి ఆ భయంకరమైన వ్యాధి గురించి విద్యార్థులకు అర్థం కాలేదు. కానీ తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆయన కొట్టకపోయి ఉంటే తర్వాత పరిస్థితులు వేరేలా ఉండేవని తర్వాత అర్థమైంది. బడిలో ఉపాధ్యాయుడు మందలించినప్పుడు ఆ క్షణాన విద్యార్థికి ఇబ్బంది. ఇంట్లో తల్లిదండ్రులు మందలించినప్పుడు ఆ క్షణాన పిల్లలకు ఇబ్బంది. కానీ మందలింపు, గద్దింపు వెనుక ఒక మేలు ఉంటుందన్న సంగతి మనకు లేటుగా అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ బైబిల్ కోర్సుకు సంబంధించిన మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు నా మెటీరియల్ నేనే, ఇంగ్లీష్ అయితే నేనే తయారు చేసేసుకుంటాను. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చు కనుక. ఈ మధ్య తెలుగు కూడా కొంచెం అవి వచ్చాయి కనుక తెలుగు కూడా నడుస్తుంది బండి. ఇంగ్లీష్ అయితే నేను చాలా స్పీడ్గా టైప్ చేస్తాను. అది నాకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు. కానీ ఆ టైపింగ్ నేను నేర్చుకోవడం కోసం చిన్నప్పుడు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మ నన్ను మామూలు పోరు కాదు, అక్కడికి వెళ్ళి కూర్చొని నేర్చుకునేంత వరకు విడిచిపెట్టేది కాదు. బలి తిట్టుకునేవాడిని నేను మా అమ్మని. ఈ వెళ్ళి నేర్చుకోవచ్చు కదా, నన్ను నేర్చుకోమంటుందని. కానీ ఈరోజు అది ఉపయోగపడుతుంటే, ఆ రోజు అలా నాకు జండు బాంబులాగా తయారైనందుకే కదా ఈరోజు నేను ఇలా నేర్చుకుందని అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటాను నేను. ఒక మంచి చెప్పే మాట మనకు వెంటనే అర్థం కాదు. ఇవన్నీ కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈరోజు మీరు వాక్య పఠనం చదివారు. ఏం చదివి ఉన్నారు? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనము మరియు 12వ వచనం. ఈ 2 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11 మరియు 12వ వచనం. ఈ 2 వచనాలు మనం చూద్దాం. నా కుమారుడా,
యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. 12వ వచనం, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇది పాయింట్. ఈ రాత్రి ఎలాగైనా సరే ఈ మాటలు మనకు అర్థం కావాలి. దేవునిలో ఒక 2 విషయాలు భక్తుడు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకటి ఆయన ప్రేమ, 2 ఆయన గద్దింపు. దేవుడు అనగానే ఎక్కువగా మనం ఆయన ప్రేమనే కోరుకుంటాం, కానీ ఆయన గద్దింపును మనం ఇష్టపడం. ఇది సహజం. ప్రేమిస్తే దేవుడు గొప్పోడు, గద్దిస్తే దేవుడు మంచోడు కాదు. ఇది మనిషి దేవుని విషయంలో ఆలోచించే ఆలోచన. ఇది మనిషికి దేవుని విషయంలో ఉన్నటువంటి ఒక వైఖరి. పదకొండవ వచనం ఇంకొకసారి చదివి మంచి వివరణలోనికి వెళ్దాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. నెక్స్ట్ మాట, ఆయన గద్దింపునకు విసుకవద్దు. విసుకవద్దు అంటున్నాడు అని అంటే విసుక్కునే అలవాటు ఉందని చెబుతున్నాడా, విసుక్కునే అలవాటు లేకున్నా కూడా అలా చెప్పేస్తున్నాడా అని ఆలోచించండి ఒకసారి. దేవుని గద్దింపును, దేవుని శిక్షను విసుక్కునేటువంటి మనుషులు ఉన్నారు కనుక ఈ మాట రాయించాడా పరిశుద్ధాత్ముడు? అవుననే సమాధానమే మనకు రావాలి. ఇంతకు మనిషి దేవుణ్ణి విసుక్కుంటాడా అని ఆలోచిస్తే అసలు విసుక్కోంది ఎప్పుడని నేను అడుగుతున్నాను. మీకు విచిత్రంగా అనిపించిన అసలు మనిషి దేవునిని విసుక్కుకొనని సందర్భం ఎక్కడుంది చెప్పండి? అన్ని అనుకూలంగా ఉంటేనే దేవుడు మంచోడు దాదాపుగా. నిజానికి చరిత్ర అంతటా ఎక్కువగా డేంజరస్ జోన్లో ఉంది ఎవరంటే దేవుడే. ఎందుకు? ప్రతి మాటకు మనం పంచాయతీలోనికి లాగే దేవుణ్ణే. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఉదాహరణకు మనం అనుకున్నది జరగలేదనుకోండి, మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు? ఏమైనా అనడానికి? దేవుడే. అనుకున్నది జరగనప్పుడు ఎవరైనా వచ్చి మనకు దేవుని గురించి చెప్పారనుకోండి, ఊరుకోండి బాబు, మీరు ఏం దేవుని గురించి మాట్లాడతారు కానీ, బాగా చెప్తారు కానీ, ఆ దేవుని నమ్ముకుని ఇంతవరకు వచ్చింది నేను. ఆ దేవుని నమ్ముకున్నందుకు ఇంత అయింది నాకు. ఇన్ని పాటలు పాడాను, ఇన్ని ప్రార్థనలు చేశాను, ఇన్నిసార్లు నేను సభలకు వెళ్ళాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను. ఏం జరిగింది? ఏం జరిగింది అట అని రివర్స్ క్వశ్చన్ చేస్తారు. ఇందులో అవమానకరంగా మాట్లాడుచున్నది మనిషి ఎవరి గురించి? దేవుని గురించే. దేవుని గురించి. ఏం దేవుడోనండి అన్న మాట మన నోట వచ్చింది అనంటే మనం దేవుణ్ణి తగ్గించేసామని అర్థం. చరిత్ర అంతటా దేవుడు ఇలాంటి అవమానాలు భరిస్తూనే ఉన్నాడు. ఒకవేళ భూమి మీద నా భర్త వలన నేను అవమానపరచబడుతున్నాను, నా భార్య వలన నేను అవమానపరచబడుతున్నాను, లేదా నా బంధువుల వలన, ఇరుగు పొరుగు వారి వలన అవమానపరచబడుతున్నానన్న బాధలు గనక మనకుంటే, అసలు అవమానపరచబడుచున్నది ప్రతి క్షణం భూమి మీద ఉన్న మనుషుల చేత పరలోకమందున్న దేవుడు అన్న సంగతిని గుర్తు చేయాలనుకుంటున్నాను. అలా దేవునిని అవమానించిన వారిలో దాదాపుకి ఇక్కడ మనం అందరం ఉన్నాం. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క వేషం. అవమానపరచడం. నాకెందుకోనండి ఈ మధ్య దేవుని మీద నమ్మకం పోతుంది బ్రదరు. ఆ ఒక్క మాట చాలు దేవుని అవమానపరచడానికి. నాకెందుకోనండి ఈ మధ్య దేవుని మీద నమ్మకం పోతుంది. దానికి ఏదో కారణం చెబుతారు. అదే మాట నేను అంటున్నాను, కట్టుకున్న భర్త దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఈ మధ్య మీ మీద నాకు ఎందుకు నమ్మకం పోతుంది అనంటే తర్వాత చూద్దురు కానీ. అదే మాట భార్య దగ్గరకు వచ్చానండి, వంట చేసేటప్పుడు వచ్చి నీ మీద నాకు నమ్మకం పోతుందంటే తర్వాత వంట తిని బతకండి చూద్దాం. నీ మీద నాకు నమ్మకం పోతోందన్న మాట భార్య భర్తనంటే భర్త భరించలేడు.
నీ మీద నాకు నమ్మకం పోతోందన్న మాట భర్త భార్యతో అంటే భార్య భరించలేకపోతుంది. ఆ దేవుణ్ణి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆయన అంటే నాకు నమ్మకం పోయిందండి. నాకు లేదు దేవుడు అంటే నమ్మకం. పెద్దోళ్ళు అయిపోతున్నాం మనం దేవుని దగ్గర. కన్న తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తూ అంటుంటారు కదా, అప్పుడు నువ్వు పెద్దోడైపోయావురా, మా మాట ఎక్కడ వింటావు, ఇప్పుడు పెద్దోడైపోయావు నువ్వు. అదే మాట దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, కానీ వారు మాత్రం బుద్ధిగా బతకట్లేదు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును, కానీ నా పిల్లలకు తెలివి లేదు. మాటలే తూటాలు అంటామే, ఆ మాటల చేత దేవుణ్ణి ఎన్ని మార్లు మనం అవమానపరుస్తున్నాం, ఎన్ని మార్లు గాయపరుస్తున్నాం. మన వైఖరి, మన మాటల చేత దేవుణ్ణి ఎన్ని మార్లు తగ్గించి సమాజంలో ఆయనను తక్కువ చేసి మాట్లాడుతున్నాం అన్నది ఈ రాత్రి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గమనించాలి. కొన్ని వచనాలు చూద్దాం. నేను చెబుతున్నది కాదు, కానీ బైబిల్లోని కొన్ని చోట్ల దేవుడు ఎంత ఇబ్బందికి గురవుతున్నాడో గమనిద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనము చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము, దయచేసి 7:13 యెషయా గ్రంథం. అతడు ఇలాగు చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. దేవుని కూడా విసిగిస్తారా మీరు? విసిగించడంలో మనిషి నంబర్ 1 అన్నమాట. మనిషికున్న ఒక భయంకరమైన అలవాటు ఏంటి? విసిగించడం. అసలు మనకు విసిగించడం అనే రోగం ఉన్నట్టే తెలియదు కదా మనకున్న రోగాలలో పెద్ద పెద్ద రోగాలు, ఆ పెద్ద పెద్ద రోగాలలో ఒకటి విసిగించుట. కానీ అది రోగం అని తెలియదు మనకు. ఎలా విసిగిస్తాం? కట్టుకున్న వారిని విసిగిస్తాం, మనల్ని కన్నవారిని విసిగిస్తూ ఉంటాం ఏదో ఒక రీతిన. ఆ విసిగిపోయేటప్పుడు మనం అనే మాట ఏంటి? ఈ భరించలేనండి. చిన్న జీవితంలో కొద్ది కాలము ఒకరు విసిగిస్తేనే ఆ విసుగును మనం భరించలేకపోతే, దేవుడు ఇన్ని కోట్ల మంది తన పిల్లలు తరతరాలుగా విసిగిస్తుంటే విసిగిపోతూ భరిస్తున్నాడనంటే ఆ దేవుని గురించి మనం ఏమని ఆలోచించాలి, ఎంతని ఆలోచించాలి? మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా అంటే విసిగిపోతున్నాడా దేవుడు? మరి అవును. విసుగు చెందుట వలన బాధ. విశ్వాసులుగా ఉండమంటే విసిగించేవారిలాగా మారిపోయాం మనం. 43వ అధ్యాయం, అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 22వ వచనము చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 22వ వచనం. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా, విసిగిపోయావు కదా, నేనంటేనే విసుగు వచ్చింది కదా. దేవుడంటే విసిగిపోతున్న మనిషి చరిత్ర ఇది. దేవుడంటేనే విసిగిపోతూ దేవునినే విసిగిస్తున్న మనిషి గాథ ఇది. ఈ జబ్బు ఏ స్థాయి నుంచి ఉంటుందో మీకు అలా నేను క్లూ ఇస్తానో ఇక ఆలోచించండి. మన ఇంట్లో మన పిల్లలు, మనము కన్న పిల్లలు టీవీ ముందు గంటల తరబడి కూర్చుంటారు. మొబైల్ తీసుకొని గంటల తరబడి కూర్చుంటారు. అలా టీవీ చూసేటప్పుడు వాళ్ళ భుజం అలా తట్టి ప్రార్థన చేసుకుందామని పిలవండి, తర్వాత మీకు చుక్కలు చూపిస్తారు. ప్రార్థన చేసుకుందామని పిలవండి. గంటల తరబడి చూడమంటే చూస్తారు, గంటల తరబడి ఆడమంటే ఆడతారు, గంటల తరబడి ఎగరమంటే ఎగురుతారు. కానీ ప్రార్థన, పాటలు, వాక్యము అన్న పేర్లు ఎత్తండి, ఇవేవి పడవు.
హ్మ్? అలాంటి అనుభవాలు ఏమైనా మీకు ఎదురయ్యాయా మీ కుటుంబాల్లో? లేదండి అంటారా? ధన్యులు మీరు, ధన్యులు మీరు. కానీ మీరు కొంచెం కన్నేసి గమనిస్తే లోక సంబంధమైన వాటి మీద ఉన్నంత ఆసక్తి మన కుటుంబంలో మనము కన్న పిల్లలకే ఉండదు. అలాంటి పిల్లలను పట్టుకొని మనం అంటాం పిల్లలట దైవములట. మార్చేద్దాం ఇప్పుడు. పిల్లలు దయ్యాలు, భూతాలు, పిశాచులు. ఎందుకు? దేవుడంటే ఆసక్తి లేనివారు దైవముతో సమానమా, దయ్యంతో సమానమా? దయ్యాలే. దేవుడంటే ఆసక్తి లేని పిల్లలు దైవాలు ఎలా అవుతారు? మన కుటుంబాలలో ప్రార్థన, వాక్యము, దేవుడు, బైబుల్ అన్న పేర్లు ఎత్తితే విసుక్కుంటున్న పిల్లలు ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు మా ఇంట్లో పిల్ల దయ్యాలు చాలా ఉన్నాయని. విసుగు. మనం గమనించాం ఇది ఒక రోగమని, ఇది ఒక ఆత్మీయ జబ్బు. యాకోబు నన్ను గూర్చి నీవు విసికితివి కదా. ఏ స్థాయిలో కనపడుతుంది దేవుడు అంటే విసుగు? పిల్లల స్థాయిలోనే, బాల్య స్థాయిలోనే మనకు దేవుడు అంటే విసుగు చెందే ఒక తత్వం కనపడుతుంది. చూడండి, వదిలేండి. యవ్వన దశ, మొక్కగా ఉన్నప్పుడే వినని వాళ్ళు మ్రానైన తర్వాత దాదాపుగా యవనస్తులు అయ్యారు అని అంటే చేయి దాటిపోయినట్టే. ఇక వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో క్రైస్తవ కుటుంబాలలో ఉండే యవ్వన పిల్లల గురించి మనం మాట్లాడితే చాలా బాధ అవుతుంది, చాలా దుఃఖం అవుతుంది. వాళ్ళ వేషాలు, వాళ్ళ అవతారం ఏంటో అర్థం కాదు. ఇక్కడ ఒక కమ్మ సరిపోలా, ఇక్కడ ఒక కమ్మ సరిపోలే, ఇంక మొత్తం ఇట్లా వేసుకొని బతకొచ్చుగా. ఇది అవతారాలు ఈరోజు, ఇది అవతారాలు ఈరోజు. మగపిల్లల అవతారాల గురించి మాట్లాడుతున్నాను. భయంకరమైన దురలవాట్లు, చెడు స్నేహాలు కదా. యవ్వన ప్రాయంలోనే కొంతమంది పిల్లల దగ్గర నిలబడితే భరించలేము ఆ వాసనకు. అలవాటైన వాసనలు, కొన్ని దురలవాట్లకు అలవాటు పడి వచ్చినటువంటి వాసనలు అవి. ప్రార్థన జరుగుతుంటే వెనకలెక్కడో ఉంటుంది, కొంచెం గ్యాంగ్ అంటారు దాన్ని. ఆ గ్యాంగ్ వెనకలెక్కడో ఉంటారు, టీషర్ట్లు వేసుకొని. పెద్దలు కనపడితే ఇట్లే అంటారు, వందనాలు కూడా చెప్పారు. నోరు తెరిస్తే కంపు. మరి మనం అనుకుంటే వీనికి ఎంత విధేయత, అది కాదు, వాడి జాగ్రత్త. అది విధేయత కాదు, జాగ్రత్త. అది ఏంటి పరిస్థితి? అలాంటి వాళ్ళు ఇళ్ళలో ప్రార్థనలు చేసుకుంటారా? అలాంటి పిల్లలు ఇంట్లో వాక్యం చదువుకుంటారా? కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారా? ఇలాంటి పరిస్థితి ఉందా? అలాంటి వారిని పలకరించండి. ఏంటి, అలాంటి వారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగండి, వాళ్ళ గురించి ప్రార్థనకు వస్తారేమో. ప్రార్థన అంటే కొట్టడం ఒకటే తక్కువే పెద్దలను వీళ్ళు. విసుగు, దేవుడు అంటే విసుగు. దేవుని మీద విసుగు పెరిగేలా సాతాను మనిషిలో ఒక వైరస్ని ఎక్కించాడు. ఇది మనిషి గుర్తించని వైరస్. ఇది ఏం వైరస్? దీని పేరు విసుగు వైరస్. ఇది కాకపోతే ముసుగులో ఉంది. ఇది ముసుగులో ఉంది కనుక మనకు అర్థం కావట్లా అది వైరస్ అని. ఇక మన ఇళ్ళల్లో ఉన్నటువంటి సోదరీమణులు, మన పాదములకు వాక్యమేమై ఉన్నది? దీపమై ఉన్నది. ఇది దీపం. కానీ వాళ్ళు చూసే దీపం వేరండోయ్. ఏ దీపం? పేరు చెప్పండి. కార్తీక దీపం అట. ఇది కదా దీపం. కరెక్ట్గా సంవత్సరం కిందటో, సంవత్సరంన్నర కిందటో ఒక ఆయన నెత్తి పగిలి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. డాక్టర్
డాక్టర్లు అడిగారట నెత్తెట్ల పగిలిందని. వాళ్ళ ఆవిడ రాడ్డు తీసుకొని కొట్టిందట, రోకలి బండ తీసుకొని. ఎందుకంటే కార్తీక దీపం చూడొద్దన్నాడట, అంతే. అవుట్. ఏంటి వాతావరణం పరిస్థితి. సీరియళ్లకు అలవాటు పడ్డ మన కుటుంబాలలోని సోదరీమణుల గురించి మాట్లాడుతున్నా. మార్నింగ్ సీరియల్స్, ఆఫ్టర్నూన్ సీరియల్స్, రాత్రి సీరియల్స్. ఇక్కడైనా విసుగుంటుందా? ఉంటుందా అని అడుగుతున్నాను నేను. సీరియళ్ళ ముందు కూర్చుంటే విసుగు వస్తుందా? మీకు క్వశ్చన్ చెప్పనా? ఒక అమ్మ ఒక సీరియల్ చూడడం మొదలుపెట్టింది ఎపిసోడ్ 1 నుంచి. ఇదే అమ్మ అమ్మమ్మైనా సీరియల్ అయిపోలేదు. ఈ అమ్మమ్మైనా సీరియల్ అయిపోలేదు. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు అయిపోతున్నాయి. కానీ ఈ అమ్మ ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వలేదు. విసుగు చెందకుండా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ, విసుగు చెందకుండా. పొర్రపాటున ఏ రోజన్నా పవర్ కట్ అయ్యి ఎపిసోడ్ మిస్ అయిందనుకోండి, వేరే ఊర్లో ఉన్న వదినకు ఫోన్ వెళ్ళిపోతుంది, నిన్న మా ఇంట్లో కరెంటు పోయింది, మీ ఊర్లో ఏమైంది వదిన అంటుంది, అంతే. మనమేమనుకుంటాం, కరెంటు గురించి మాట్లాడుతుంది కాదు, ఎపిసోడ్ గురించి. ఇది ఎంత ఆసక్తి. మరి దేవుడు వాక్యం, ఈరోజు నేను మందిరానికి రాలేకపోయాను, ఈరోజు వాక్యం ఏం జరిగింది, వాక్యం ఏం చెప్పారు అని అడుగుతారా? అడగరు. ఆసక్తి లేదు. అలా పురుషుల నుండి స్త్రీల వరకు, పిల్లల నుంచి యవనస్తుల వరకు దేవుడంటే ఈరోజు మనకు విసుగు. ఆ విసుగుతో దేవుణ్ణి గాయపరుస్తున్నాం, ఆ విసుగుతో దేవుణ్ణి ఆయాస పెట్టుచున్నాం. దేని చేత ఆయాస పెట్టుచున్నాం? మన మాటలు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం, మలాకి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. ఆయాస పెట్టుచు మేమెప్పుడు ఆయాస పెడుతున్నాం, విసిగిస్తూ మేమెప్పుడు విసిగిస్తున్నాం. అసలు దేవునిని మనం విసిగిస్తున్నట్టుగానే మనకు తెలీదు, ఆయాస పెట్టుచున్నట్టే తెలీదు. కానీ వాక్యం అంటుంది, నీ మాటల చేత నువ్వు దేవుణ్ణి ఆయాస పెడుతున్నావు. ఆయన స్థితి ఒక్కటైతే నువ్వు మరోలా మాట్లాడుతున్నావు, ఆయన స్టాండర్డ్ మరోదైతే నువ్వు మరోలా మాట్లాడుతున్నావు. చాలాసార్లు చెప్పాను, పరీక్షల్లో పాస్ అయిన తర్వాత బైకులు అడుగుతారు పిల్లలు, ఇంట్లో డిమాండ్. కొనికపోతే గగ్గోలు పెట్టి ప్రళయాన్ని సృష్టిస్తారు. వాడి పోరు తట్టుకోలేక ఇంట్లో తల్లో తండ్రో వానికి ఒక బైక్ కొనిస్తే, మామూలు బైక్ అడుగుతాడు ఏడు, ఇంత ఉంటుంది, ఎక్కితే ఈడు కనపడ్డు అసలు, అలాంటి బైక్ అడుగుతాడు. ఎక్కిన అరగంటకు పోతాడు. అలా ఒకడు పోయాడు, రోడ్డు మీద పోరా అంటే లారీ కిందికి పోయాడు. వాడు పోయిన తర్వాత అమ్మ వచ్చింది వార్త విని, ఏడుస్తోంది. ఒక పావు గంట నాన్ స్టాప్గా ఎవరు పలకరించలేదామని. పావు గంట తర్వాత స్టార్ట్ చేసింది, నేను ఏ పాపం చేశాను నాకు అన్యాయం చేశాను దేవుడా అని. అక్కడికి వెళ్ళింది, నేను ఏ పాపం చేశాను నాకు అన్యాయం చేశాను దేవుడా అని దేవుణ్ణి పట్టుకుంది. ఇప్పుడు పొట్టన పెట్టుకోవడానికి నా కొడుకే నీకు దొరికాడా అని. ఇక్కడ కూడా ఎంత స్వార్థం, ఎవరి కొడుకు పోయినా పర్లేదు, నా కొడుకుని ఎందుకు పెట్టుకున్నావు? ఎవరు అన్యాయం చేసింది వాడికి? దేవుడు చెప్పాడు బైక్ కొనిమని. పావు కిలో మాంసం లేకపోయినా పల్సర్ కొనిచ్చి అన్యాయం చేసింది మీరు. పోయాడు దేవుడు. ఏం జరిగినా దేవుడే. కావయి మాటలు, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు. అప్పులండి దేవుడు ఎప్పుడు తీరుస్తాడో ఏమో. చేసేటప్పుడు దేవుని అడిగి తీసుకుని రాలేదుగా. దేవుడు ఈరోజు అప్పు తీసుకోవడానికి వెళ్తున్నాను, వెళ్ళనా అని అడగల. ఇచ్చేవాడు ఉన్నాడు, తెచ్చుకున్నాం అంతే. ఇంకా దేవుని దగ్గర పట్టుకుంటా, నువ్వు తీర్చు. తీరకపోతే దేవుడు మంచోడు కాదు.
ఏమని మాట్లాడుకుంటున్నారు? మలాకి 2:17లో దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అనుకొని మాట్లాడుతున్నారట. వారి యందు ఆయన సంతోషపడును. దేవుని గురించి స్టేట్మెంట్ల కింద లేక న్యాయకర్తయగు దేవుడేమాయను అని చెప్పుకునుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. మీరు అది చదవాలి చివరి మాట. దేవుడేమయ్యాడండి? ఎక్కడున్నాడండి దేవుడు? ఆ మాటలు వింటుంటే దేవుడు భరించలేకపోతున్నాడట. భరించలేకపోతున్నాడు. నీకు పుట్టడం వల్లనే నా బతుకు ఇట్లా ఏడ్చిందని ఒక్క మాట అంటే చాలు తండ్రి చచ్చిపోవడానికి. నీ కడుపున పుట్టానే, అది నా కర్మ అన్నాడు అనుకోండి. ఒక బిడ్డ ఒక తల్లిని చూసి ఆ తల్లి గుండె లక్షణాన పగలవు. ఎంత మాట అన్నవరా నువ్వు, ఎంత మాట అన్నవరా అని. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా అన్యాయం చేస్తారు పిల్లలకి. అన్యాయము చేసే తల్లిదండ్రులే ఆ మాటలు భరించలేకపోతే ఎంత ప్రేమ మనం అంటే దేవునికి. లెక్కించలేనన్ని తలంపులు కలిగి మన ఎడల ప్రతిక్షణం మన మీదే కనుదృష్టి ఉంచి మనమంటే పరితపించిపోయే దేవుణ్ణి పట్టుకొని మనం మాటల చేత ఎంత వేదనకు గురి చేస్తున్నామో మనకు అర్థం కావట్లా. బయట వాళ్ళ సంగతి వదిలేయండి, మనమే మరలా అనుకోకండి, అర్థం కావడానికి చెప్తున్నా. దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే దేవుని స్తుతించండి అని ఇక్కడ ఒక పిలుపు వస్తుంది. ఎవరు స్తుతిస్తారని ఎదురు చూస్తే తప్ప చేయలేదు మాట. స్తుతించడానికి మనం పరుగులెత్తాలి దేవుణ్ణి. బ్రతిమలాడితే తప్ప దేవుని స్తుతించలేకున్నాం. 10 సార్లు అడిగితే తప్ప ప్రార్థన చేయలేకున్నాం. ఒక పాట పాడాలి అని అంటే 100 సార్లు ఆలోచించాలి. ఒక వాక్యం పంచుకోవాలి దేవుని గురించి అంటే 1000 సార్లు అడగాలి. ఎందుకు? మనస్సు లేదు మనకు. ఎందుకు? ఇది దేవునికి సంబంధించింది. దేవుణ్ణి స్తుతించడమా తర్వాత చూద్దాం, దేవునికి ప్రార్థన చేయడమా తర్వాత చూద్దాం, దేవుని గురించి పాడడమా తర్వాత చూద్దాం. నాకు సిగ్గేస్తుంటుంది కొన్ని సందర్భాల్లో, బాబు కొంచెం పాట పాడతావా వచ్చి అని అడగాలంటే. ఎందుకు? అది మనసులో నుంచి రావాలి. నీకు మంచి స్వరం ఇచ్చాడు, నువ్వు కూడా పాట పాడు ఒకసారి. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు, వచ్చి పాట పాడు రెండోసారి. అలా 10 సార్లు అడిగినా బండి కదలట్లేదని అంటే అడిగేవాడు తలగా దించుకోవాల్సిందే. ఒకవేళ 11వ వచ్చి పాడినా ఎవరి కోసం పాడతాడు? ఈ పోరు తట్టుకోలేక పాడతాడు. ఈ పోరు తట్టుకోలేక పాడతాడు. వచ్చి పాడి మైకి చెల్లిపోతే పాడాం కదా ఇంక అయిపోయింది కదా మళ్ళీ ఇంకొకసారి అడక్కన్నట్టు. అది పరిస్థితి. అడుక్కోవాలా? బ్రతిమలాడితే తప్ప మనము దేవుని కార్యాలను అడుగు పెట్టలేకపోతున్నాం. భూమి మీద ఉన్న ఒక సేవకుడే దీన్ని అవమానంగా ఫీల్ అయితే ఆ సేవకుడిని తన సేవ కొరకు వాడుకుంటున్న ఆ పరమదేవుడు ఎంత అవమానంగా ఫీల్ అవ్వాలి. సమూయేలు గారి దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయుల పెద్దలు అంటున్నారు, నువ్వు వృద్ధుడైపోయావు, ఇక నీకు చేత కాదు మాకు న్యాయం తీర్చడానికి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. దానికి సమూయేలు గారు తెగ ఫీల్ అయిపోతే, నువ్వు ఫీల్ కాకు సమూయేలు, వాళ్ళు అంటుంది నిన్ను కాదు నన్ను అన్నాడు దేవుడు. వాళ్ళు అంటుంది నిన్ను కాదు నన్ను. తమను ఏలకుండా వారు నన్ను విసర్జించిరి, తమను ఏలకుండా వారు నన్ను విసర్జించిరి. అర్థం చేసుకుంటున్నారా? దేవుణ్ణి అవకాశం వస్తే దూరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న మనుషుల కథనం ఇది. దేవునికి దగ్గర కావాలన్న ప్రయత్నాలు లేవు. ఎంత వీలైతే అంత దేవునికి దూరం అయిపోదాం. దేవుని నుండి, ఆయన పని నుండి, ఆయన కార్యము నుండి, ఆయన సన్నిధి నుండి దూరం అయిపోవాలన్న ఆలోచనలే ఉన్నాయి, కానీ దగ్గర కావాలన్న ఆలోచనలు ఎక్కడున్నాయి? మీకు క్వశ్చన్ చెప్పమంటారా? అదిరిపోతారు. ఇది నిజమా అనుకుంటారు. మీరు ఎప్పుడైతే దేవునికి, ఆయన పనికి, ఆయన సన్నిధికి, ఆయన కార్యాలకు, ఆయన వాతావరణానికి మీరు దూరమయ్యే ప్రయత్నం చేస్తారో రాసేసుకోవచ్చు మీరు కయీను తమ్ముళ్ళు చెల్లెల్ని. ఆదికాండం 4:16లో కయీను ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడో చూడండి ఒక్కసారి. ఆదికాండం 4వ అధ్యాయము 16వ వచనం.
ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనము దయచేసి. అప్పుడు కయీను దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చాడా, సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాడా? ఏమనుంది అక్కడ? సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాడు. విసుగు విసుగు. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? అక్కడ ఉంటే ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, వాక్యం వినాలి, వాక్యం చెప్పాలి. అబ్బో, ఇవన్నీ ఎక్కడ మనకి ఇవన్నీ నడవవు. తిరగాలి, తినాలి, ఎగరాలి. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, ఎగరము, కింద పడి చావము. దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళతో ఏమంటున్నాడు? వెర్రివాడా అన్నాడా లేదా లూకాసు వార్తలో? వెర్రోడా, ఏం చెప్పుకుంటున్నావురా నీ ప్రాణంతో నువ్వు? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, అదా నువ్వు చెప్పుకునేది నీ ప్రాణంతో? బుద్ధుందా నీకు? పిచ్చోడివి నువ్వు. వెర్రోడు అంటే అర్థం ఏంటి? పిచ్చోడివి నువ్వు, పిచ్చోడివి. అదే బైబిల్ గ్రంథంలో మరొక ఆయన అంటున్నాడు తన ప్రాణముతో, నా ప్రాణమా సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇదెంత బాగుంది మాట. ఈ మాట ఎంత బాగుంది. అలా చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ. నా ప్రాణమా దేవునికి దగ్గర కమ్ము అని చెప్పుకునే వాళ్ళు తక్కువ. కుదిరినప్పుడు దేవుని నుంచి దూరం వెళ్ళిపోదామని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ. కొన్ని సందర్భాల్లో మనం దేవుని కార్యక్రమాలను గొట్టి, దేవుని కార్యక్రమాలను వాటిని పక్కన పెట్టి మనం వెళ్ళిపోతుంటాం. పక్కన పెట్టి వెళ్ళిపోతుంటాం. అప్పుడు మన ప్రాణం గిలగిల కొట్టుకోవాలి. ఈరోజు దేవుని పనికి నేను మొదటి ప్రాధాన్యతను ఇవ్వకుండా నా వ్యక్తిగత పనుల కోసం నేను కేటాయిస్తున్నాను ఈ సమయాన్ని మన ప్రాణం కొట్టుకోవాలి. జరుగుతోందలా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూచటలేదు. లోకస్తులు అలాగనే ఉండి సంఘస్థులు అలాగనే ఉంటేలా? దీని అర్థం మనలో కూడా ఎక్కడో విసుగు అనే వైరస్ ఎంటర్ అయిపోయి సెటిల్ అయిపోయింది. గుర్తించాలి, గుర్తించాలి. మాటల చేత ఆయాసం. దేవునికి ఆయాసమా? దేవునికి ఆయాసం. ప్రేమించే దేవునిని ఆయాస పెట్టుచున్న దౌర్భాగ్యం. ఆయన వేదన, ఆయన బాధ, ఆయన దుఃఖం, వీటన్నిటికి మించి మన ద్వారా ఆయన పొందుతున్నటువంటి అవమానం ఏదైతే ఉన్నదో దాన్ని ఎంత వర్ణించినా తక్కువే, ఎంత వర్ణించినా తక్కువే. మనకంటే చిన్నవారు కొన్ని సందర్భాల్లో మన మాటను లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా మనల్ని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తేనే దాన్ని మనం చాలా ఫీల్ అవుతుంటాం. చిన్న విషయం చెప్తాను. ఎవరైనా మనకు పరిచయం ఉన్న వ్యక్తి మనల్ని చూసి పలకరించకుండా వెళ్ళిపోయారనుకోండి, మీరు పలకరిస్తున్నా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఏ పని చేస్తున్నా కూడా అదొకటి తిరుగుతుంటుంది చూడండి కదా. అదేంటది ఈరోజు ఆయన అలా వ్యవహరించాడు నాతో, ఏంటి, ఏమై ఉంటుంది? ఇగ్నోర్ చేయడం అంటారు చూడండి, పట్టించుకోకుండా పోవడం. మనల్ని ఎవరైనా పట్టించుకోకుండా, లెక్క చేయకుండా వ్యవహరిస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమే. ఎన్నిసార్లు చేయలేదా దేవుణ్ణి? ఎన్ని మార్లు చేయలేదు అలా మనం దేవుణ్ణి. ప్రతిరోజు జరుగుతుంది అదే అవమానం. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఆ అవమానాన్ని భరిస్తూ మరలా మనలను తన యొద్దకు చేర్చుకోవడానికి కోసం కొన్ని సందర్భాల్లో ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు దేవుడు? గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపునకు విసుక్కోవడం అనేది ఒక ఆప్షన్, ఆ గద్దింపుకు తలదించడం అనేది మరొక ఆప్షన్. ఆ గద్దింపు కొన్ని సందర్భాల్లో ఒక చిన్న మోతాదులో ఉంటుంది,
అదే గద్దింపు కొన్ని సందర్భాల్లో కొంచెం గట్టిగానే ఇచ్చి మనం నిలబెట్టడం కోసం దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. నువ్వు సెట్ అవ్వాలి అనేది దేవుని యొక్క ఆలోచన మనిషి గురించి. అలా ఒక భక్తుడి గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ భక్తుడు ఒకానొక సందర్భంలో చేయరాని తప్పు చేసేసాడు. ఎవరి భక్తుడు అని బైబిల్ చదివితే ఆయన దేవునికి ఇష్టుడు అన్న పేరు కలిగినవాడు. కౌన్ హే? దావీదు. ఇష్టానుసారుడైన మనుషుడట. ఆ ఇష్టుడే ఒకరోజు దేవుణ్ణి ఆయాస పెట్టాడు, గాయపరిచాడు. చూడరాని దృశ్యం చూశాడు, చేయరాని కార్యం చేశాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు. ఆయనంటే దేవునికి చాలా ఇష్టుడు. ఆ ఇష్టుడే దారి తప్పాడు. సామెతల గ్రంథం 3:11 దేవుడు ఎవరిని గద్దిస్తాడని రాయబడింది. సామెతలు 3:11 చూడండి. 11-12 వచనం, 11-12 వచనములు. సామెతలు 3:11 చదవండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. 12వ వచనం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? ఇష్టుడు, దావీదు గారు. ఇష్టుడు తప్పు చేస్తే దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? గద్దించాలి. గద్దింపుల్లో రకరకాలు ఉంటాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా గద్దిస్తాడు. ఇప్పుడు దావీదు గారిని కూడా గద్దించబోతున్నాడు. కానీ ఆ గద్దింపు మనం ఊహించనిది, ఈవెన్ దావీదు గారు కూడా ఊహించనిది. అదే ఊరియా భార్య అయిన బత్షెబా మరియు దావీదు, వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డను దేవుడు తీసేసుకున్నాడు. చెప్పండి, దావీదు గారికి పుట్టిన ఆ బిడ్డను దేవుడు ఏం చేశాడు? ఇచ్చి తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు అన్నది బైబిల్లో రాయబడింది, కానీ తీసుకున్నాడు అన్నది నిజం. మనం అలా మాట్లాడితేనే దేవుడు అర్థమవుతాడు. మొత్తెను అనే పదం ఉంటుంది. ఆ బిడ్డను మొత్తాడు చూడండి అని అనుకోకూడదు. ఇక్కడ ఆయన తీసుకున్నాడు, తీసుకున్నాడు. బిడ్డకి ఏమైనా అన్యాయం జరిగిందా? బిడ్డకి ఏమి కాలేదు. బిడ్డ సేఫెస్ట్ హ్యాండ్స్లో ఉన్నాడు. పిండంగా ఉన్నప్పుడు ఏ కన్నులైతే ఆ బిడ్డను చూసాయో, పుట్టిన తర్వాత ఆ బిడ్డను ఆ చేతులు ఎత్తుకున్నాయి. దావీదు గారికి పుట్టిన బత్షెబా దావీదులకు పుట్టిన మొదటి బిడ్డ కన్ను మూసిన తర్వాత ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి? దేవుడు ఏర్పరిచిన నెమ్మది గల స్థలంలో ఉంటాడు. కానీ ఆ బిడ్డ ఆత్మకి ఇబ్బంది ఏమీ లేదు. ఆ బిడ్డ ఆత్మకేం లేదు. కానీ ఇక్కడ నలిగిపోయేది ఎవరు? దావీదే. ఎందుకు? బత్షెబా తల్లి కూడా బాధపడుతుంది బిడ్డ పోయినందుకు. కానీ ఆ బిడ్డ చావుకు బత్షెబా కారణం కాదు, దావీదు కారణం. ఒక రకంగా దావీదు గారికి ఇది ఒక అవమానం. మచ్చ లేకుండా, రిమార్క్ లేకుండా బతకవలసిన ఆయన తన ప్రొఫైల్కి ఒక రిమార్క్ అనేది యాడ్ చేసుకున్నాడు. అక్కడ దావీదు గారి జీవితంలో ఒక హోల్ కనపడుతుంటుంది ఈ రూపంలో. నేను కన్న నా బిడ్డ దూరమైపోవడానికి నేను కారణం. ఆ ఆలోచన చాలు దావీదు గారు ప్రతిరోజు చావడానికి. లాస్ట్ టైం కొన్ని సంవత్సరాల కిందట ఒక అక్కగారి గురించి మీకు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. అక్కగారికి ఒక బిడ్డ గోరుముద్దలు తినిపిస్తోంది. అలా తిరుగుతూ ఆ బిడ్డ తల్లి తినిపించే ఆ గోరుముద్దలు తింటుండగా
ఏదో కింద పడిందో ఏంటో అక్క ఏదో చూస్తోంది. ఆ బిడ్డ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళాడు. టీవీ స్టాండ్, వీల్స్ ఉన్న టీవీ స్టాండ్, పైన టీవీ ఉంది, కింద స్టాండ్ ఉంది, స్టాండ్కి వీల్స్ ఉన్నాయి. బిడ్డలు తెలియకుండా ఎక్కే అలవాటు ఉంటుంది వీళ్ళకి. ఆ స్టాండ్ని ఎక్కి ఆ బిడ్డలా పట్టుకున్నాడు. తల్లి అక్కడే ఉంది, ఆవిడ అక్కడే ఉంది, కాకపోతే వెనక్కి తిరిగి ఉంది. ఆ వీల్స్ తిరగబడి ఒక్కసారిగా టీవీ మీద పడింది. ఆన్ ద స్పాట్ బిడ్డ చచ్చిపోయాడు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత అక్కగారు మాతో మాట్లాడుతూ ఇది గుర్తు తెచ్చుకొని ఏడుస్తోంది. ఒక్క క్షణం నేను వెనక్కి తిరిగింటే నా బిడ్డ నా చేతుల్లో ఉండేవాడుగా. ఆ బిడ్డ మాకు దూరం కావడానికి నేను కారణం. ఏడుస్తూ చెబుతోంది. ఇప్పుడు ఆవిడని పూర్తిగా ఎవరు నిందిస్తారు? ఏం చేసింది ఆవిడ? తప్పు మనమైతే తప్పు అనడానికి వీల్లేదు. పెట్టింది, వాడు అట్లా వెనక్కి వెళ్ళాడు, ఆవిడ అట్లే ఉంది. కనురెప్పపాటులో జరిగిన ప్రమాదం ఇది. కనురెప్పపాటులో జరిగిన ప్రమాదం. ఎంత కుమిలిపోతుంది. ఇప్పుడు ఆవిడ నిలబెట్టి నీ వల్లనే బిడ్డ చనిపోయాడు అనడానికి ఎవ్వరూ ఏమీ లేదు. కారణం అది యాక్సిడెంట్. అది మరి దావీదు గారిది యాక్సిడెంట్ కాదు, ఇది తెలిసి చేసిన తప్పు. నీ బిడ్డ నీకు దూరం అవ్వడానికి నీ తప్పు. ఏడ్చాడు. ఆ బిడ్డ బ్రతికే అవకాశాలు తక్కువగా ఉన్న వాతావరణం కనిపించగానే ఈ తండ్రి అయిన దావీదు ఏడుస్తున్నాడు. అన్నం మానేశాడు, అనగా ఆహారం తినట్లేదు, ఉపవాసం ఉన్నాడు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అసలు చుట్టూన్న సేవకులందరికీ కూడా ఈయనకేమైనా అవుతుందేమో అని భయపడిపోతున్నారు, ఈయనకేమైనా అయిపోతుందేమో అని భయపడిపోతున్నారు. ఇష్టుడు చేస్తున్న ప్రార్థనది. నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు ఎవరి గురించి కితాబునిచ్చాడో ఆ ఇష్టుడు చేస్తున్న ప్రార్థన మేఘాలు దాటట్లేదు. ఈ ప్రార్థన పైకి వెళ్ళట్లేదు, అసలు వినట్లేదు దేవుడు. నువ్వు ఇష్టుడైన నీ ప్రార్థన నాకు నచ్చట్లేదు, నీ పరిస్థితి బాగలేదు, నిన్ను గద్దించాలని నేను డిసైడ్ అయిపోయాను. దేవుడు తాను ప్రేమించు వారిని ఏమి చేయును? గద్దించును. ఏడ్చి వారం రోజుల తర్వాత సేవకులు గుసగుసలాడుకుంటున్నారట. దావీదు గారికి మ్యాటర్ అర్థమైపోయి వాళ్ళు ఎందుకు గుసగుసలాడుకుంటున్నారు? విషయం కనుక ఆయనకు చెప్తే ఆయనకు హార్ట్ అటాక్ వస్తుంది, వీళ్ళు భయపడుతున్నారు. ఆయనకు మ్యాటర్ అర్థమై బిడ్డ ఏమైనా చనిపోయాడా అని అన్నాడు. అవును రాజా, అవును రాజా అని చెప్పడానికి కూడా వణికిపోతున్నారు. ఈయనెక్కడ గుండెలు పగులుతాయని అంత ఏడిచాడు వారం రోజులు. మరి వినలేదు. బిడ్డ కన్ను మూసాడు అంటే అర్థం ఏంటి? దేవుడు దావీదు గారి ప్రార్థనలు ఆలకించలేదు. ప్రార్థన ముఖ్యమే, కానీ అది అంగీకరింపబడేలా ఉండాలన్నమాట. మనం ఆశ్చర్యపోతాం. బైబిల్లో దేవుడు ఎవరెవరి ప్రార్థనలు ఆలకించలేదని చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక్కడ దావీదు గారి కన్నీటి ప్రార్థన, దావీదు గారి ఉపవాస ప్రార్థన, గడప దాటట్లేదు ప్రార్థన. పరలోకానికి చేరడం తర్వాత గడప దాటట్లేదు ప్రార్థన. వారం రోజులు చేసిన, ప్రతి నెల సెకండ్ సాటర్డే కాదు, వారం అంతా చేసిన ప్రార్థన ఇది వెళ్ళలేదు. అంటే దేవుడు అమాయకుడు కాదన్నమాట. మనం ఎలా పడితే అలా ప్రార్థన చేసి, ఎలా ఉన్నా మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడనడానికి అమాయకుడు కాదన్నమాట. ఈ క్వశ్చన్ చెప్పమంటారా? మోషే గారు కనానుకి ఇశ్రాయేలీని నడిపించడానికి ఐగుప్తు సింహాసనాన్ని వదులుకొని వచ్చినవాడు. దేవుని పిల్లలతో శ్రమను అనుభవించుటయే మేలని బయలుదేరి వచ్చినవాడు. అంతఃపురమా అరణ్యమా అని అడిగితే అరణ్యానికే ఓటేసి వచ్చినవాడు. ఆనందమా అవమానమా అనంటే అవమానాలకే జైగొట్టొచ్చినవాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుని చేత సర్టిఫికెట్ పొందినవాడు. అలాంటి మోషే గారు ఒకరోజు చిన్న తప్పిదం చేశాడు. ఆ తప్పిదానికి దేవుడు విధించిన శిక్ష
నువ్వు కనాను వరకు వస్తావు కానీ కనానులోనికి రాలేవు. కనాను వరకు నడిపిస్తావు కానీ కనానులోనికి నడిపించావు. ఇది శిక్ష, యెహోవా వేసిన శిక్ష. దానికి మోషే గారు ఏం చేశారు చెప్పనా? వీలైనప్పుడంత ప్రార్థన చేశాడు, ప్రభువా ఆ ఒక్క తప్పు నన్ను మన్నించి నేను కనానులో అడుగు పెట్టేలా చేయి ప్రభువా. బ్రతిమలాడుకున్నాడట దేవుణ్ణి, బ్రతిమలాడుకున్నాడు మోషే గారు. ఆ ప్రార్థనలు విని, మోషే గారి ప్రార్థనలు విని దేవుడు విసిగిపోయి ఒకరోజు ఆన్సర్ ఎలా ఇస్తున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 25-26 వచనములు దయచేసి ఎవరైనా. 25-26 వచనములు. నేను ఆ దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు. అద్దరికి వెళ్ళి, లోపలికి కూడా కాదు, ఆయన అడుగుతున్న క్వశ్చన్ చూడండి. అద్దరికి వెళ్ళి, తర్వాత మళ్ళీ చదవండి 25వ వచనం అండి. యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. దానికి ఆన్సర్ ఎట్లా వస్తుంది చూడండి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయేను. మనవి వినలేదట. ఎవరి మనవి? మోషే గారి మనవిని పక్కన పెట్టేశాడు దేవుడు. ఎలా ప్రార్థిస్తే చెప్పండి, ఎలా ప్రార్థిస్తే? బ్రతిమలాడుకున్నాడట. ఇంతకెవరు? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏం చేశాడు? బ్రతిమలాడుకున్నాడు. అంటే కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభువా అంగీకరించు ప్రభువా, నన్ను చూడనివ్వు ప్రభువా, అక్కడ వరకు పోనివ్వు ప్రభువా. వినకుండా దేవుడు ఏం చేశాడు చూడండి. నెక్స్ట్ మాట, మరియు యెహోవా నాతో ఇట్లా నేనేమని, చాలు ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. ఇంక మాట్లాడక దీని గురించి, ఇంకొకసారి దీని గురించి నాతో మాట్లాడకూడదు. అదే టోన్లో చెప్పింటాడా? చాలు మోసెస్, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడొద్దు అని అంటాడా? ఏంటి టోన్ ఏంటి? మాట్లాడక నీవు ఇంకొకసారి నువ్వు దీని గురించి మాట్లాడకూడదు అంటే ఇట్ ఈస్ అ సీరియస్ వార్నింగ్. అది మోషే గారికి. ఇప్పుడు మనం బుద్ధిమంతులైతే ఏం చేస్తాం? మోషే గారు కూడా అనిపించుకున్నాడు మనలాగానే అని అనుకోకూడదు. మోషే గారేనే అన్నాడంటే నేనెంత అనుకోవాలి? అంతేనా? బుద్ధిమంతులైతే ఏమనుకుంటాం? మోషే గారికే చివాట్లు తప్పలేదు, ఇంకా ఆఫ్టర్ ఆల్ నేనెంత? మనం బతుకంత కష్టపడినా మోషే లాంటి సర్టిఫికేట్ పొందలేం మనం. ఎంత గొప్ప వాళ్ళ భక్తులు, గుండెలు వదులుతాయి. ఆ భక్తి ఎప్పుడు వస్తుందా మనకని. అలాంటి మోషే గారి ప్రార్థన పక్కన పెట్టాడు దేవుడు. నా ఇష్టుడు అని చెప్పుకున్న దావీదు గారి ప్రార్థనలు పక్కన పెట్టాడు. ఒక ఆయన బ్రతిమలాడుకున్నాడు, ఒక ఆయన ఏడిచాడు. ఆయన బ్రతిమలాడ్డను వినలేదు, ఈయన ఏడవడాన్ని చూడలేదు దేవుడు. మరి మన ప్రార్థనల సంగతి ఏంటి? ఆర్డర్లు ఇస్తుంటాం. బ్రతిమలాడుడికి దిక్కులేదు, ఇక్కడ ఆర్డర్లు ఇస్తున్నాం. మనం ఆర్డర్లు ఇస్తున్నాం. ఇక్కడ చెయ్యి, మన అప్పు చేసేది. మనకు అసలు ఏం తెలియదండి. ఓవర్గా మనం చేస్తుంటాం. అంటే నేను ఓవర్ యాక్షన్ అంటే మీరు ఫీల్ అవుతారేమో, అనట్లేదు అంతే, మీరే అనుకోండి. మనము చాలా ఓవర్ చేస్తాం దేవుని దగ్గరకు వచ్చి. తెలియక దేవుడు ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన నోటిని అదుపులో పెట్టుకోవద్దు. మనం పాదాలు మోపిన నేలట దేవుని పేరెత్తితే వణికిపోతుంది. తీర్పు తీర్చుటకు యెహోవా నిలబడగా భూమి భయముతో వణికిపోయింది. దావీదు గారి ప్రార్థన దేవుడు ఆలకించకుండా
బిడ్డను తీసేసుకున్నాడు. గద్దింపు ఏ స్టైల్లో ఉంది? ఈ స్టైల్లో ఉంది. ఈ స్టైల్లో ఉంది. ఇక్కడ గద్దించింది దేవుడు బిడ్డను కాదు, దావీదు గారిని. మీకు విషయం చెప్పనా? మీరు అంగీకరిస్తానంటే చెబుతాను, అంగీకరించకపోయినా చెబుతాను. దేవుడు గద్దిస్తే కొన్ని సందర్భాలలో మనకు బుద్ధి రావడానికి మనకు దగ్గరున్నోళ్ళను తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. అలాగని వాళ్ళకు అన్యాయం చేయడు. వాళ్ళని తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసి వాళ్ళని తీసుకొని మనకు చూపిస్తాడు. 70 mm. ఇది జరగాలని ఏమైనా ఉందా మనకు? ఇలాంటి కోరిక ఏమైనా ఉందా మనకు? అది కూడా ఒక స్టైలా దేవునిది? నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువ పరితపిస్తుంటావో అలాంటి వారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది, మనము గనుక హద్దు మీరితే. అది దావీదు గారి జీవితంలో జరిగితే ఆ సేవకులు విషయం చెప్పడానికి భయపడిపోతున్నారట. అప్పుడు దావీదు గారు అడిగారు, బిడ్డ చచ్చిపోయాడా? అవును రాజా. అప్పుడు దావీదు గారు కూలిపోకుండా లేచి స్నానం చేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని తైలం రాసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునికి మొక్కొచ్చి భోజనం పెట్టమన్నాడట. ఇప్పుడు అవాక్కయ్యారు సేవకులు, ఇప్పుడు అవాక్కయ్యారు. బతికున్నప్పుడే నువ్వు పోతావు అనుకున్నాము, పోయిన తర్వాత లేచి భోజనం చేస్తున్నావు, ఏంటి సంగతి అని. అప్పుడు అన్నాడు దావీదు గారు, ఆ బిడ్డ బతికున్నప్పుడు బతుకుతాడేమో అని ప్రయత్నం చేశాను, ఇక వాడు పోయాడు, ఇక నేనే వాని దగ్గరికి వెళ్ళాలి, కానీ వాడు నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఇది దావీదు గారికి తెలిసిన సత్యం. మన కుటుంబంలో ఎవరైనా పోతే మనం కోరుకుంటుంటాం, వాళ్ళు వస్తే బాగుంటుంది, వస్తే బాగుంటుంది, వస్తే బాగుంటుందని. అది జరగని పని. మనమే వెళ్ళాలి. మనకంటే ముందు మరణించిన మన కుటుంబంలోని భక్తులతో ఉండిపోయారు. ఇప్పుడు ఆ భక్తులతో మనము కూడా చేరాలి, ఆ భక్తులతో మనం కూడా ఉండిపోవాలన్న ఆలోచనతో భూమి మీద బ్రతకాలి. దావీదు గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి, నేను ఇంత ప్రార్థన చేశాను నువ్వు వినలేదు కదా ప్రభు అని తిరగబడే ఒక అవకాశం ఉంది. అవును, నాది తప్పే, కానీ నా విశ్వాసాన్ని నువ్వు ఒక్కసారి చూడు ప్రభువా. నా విశ్వాసాన్ని నువ్వు ఎందుకు చూడలేదు? ఇశ్రాయేలీలు ఇంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరికి చేత కాలేదే గొల్యాతును చంపడానికి. నేను కదా పసివాడనైనా కూడా నీ మీద విశ్వాసముతో యుద్ధము యెహోవాదని వెళ్ళి ఇశ్రాయేలీలకు అద్భుతమైన విజయాన్ని తీసుకొని వచ్చింది నిన్ను బట్టి. ఒక్కసారి నీ మీద నాకున్న విశ్వాసాన్ని నువ్వు ఎందుకు చూడలేదు ప్రభువా? నీ పేరు మీద, నీ మీద ఉన్న విశ్వాసముతో ఎన్ని యుద్ధాలు చేశాను, ఎన్ని విజయాలు సాధించాను. ఇంత చేసినా ఈరోజు నా బిడ్డ ప్రాణాలు ఇవ్వమని అడిగితే నువ్వెందుకు ఇవ్వలేదని దేవుని మీద విసుక్కోలేదు దావీదు గారు. ఆప్షన్ అయితే ఉంది. దేవుని తీర్పుకు, దేవుని గద్దింపుకు తలదించడం అనేది ఒక ఆప్షన్, తిరగబడడం అనేది ఒక ఆప్షన్. దావీదు గారు దేన్ని ఎన్నుకున్నాడు? తిరగబడడం బుద్ధిహీనుడి పని, తలదించడం బుద్ధిమంతుని పని. దేవుని గద్దింపునకు తలదించిన దావీదు చరిత్ర మాట్లాడుతున్నా. రైట్. ఎప్పుడైతే దేవుడు విధించిన శిక్షను అంగీకరించాడో దావీదు గారు, అప్పుడు దేవుడు, నేను విధించిన గద్దింపునకు నువ్వు లోబడ్డావు గనుక, నేను విధించిన శిక్షను నువ్వు తృణీకరించకుండా స్వీకరించావు గనుక ఇప్పుడు నీకు ఒక బహుమానం ఇస్తానని మళ్ళీ ఒక పండంటి బిడ్డనిచ్చాడు దావీదు గారికి. ఆ బిడ్డ పుట్టగానే దావీదు గారికి తాను కోల్పోయిన సమాధానం మళ్ళీ వచ్చినట్టయింది. అందుకే సమాధానము, శాంతి, నెమ్మది అని అర్థాన్ని ఇచ్చే సొలొమోను అన్న పేరు పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు
ప్రవక్త అయిన నాతాను గారిని పంపించి దావీదు చెంతకు ఆ బిడ్డకు నేను పెట్టే పేరు కూడా పెట్టమని చెప్పాడు. ఆ పేరే యెదీద్యా. ఏమిటా పేరు? యెదీద్యా. సొలొమోను దావీదు గారు పెట్టుకున్న పేరు యెదీద్యా, దేవుడు పెట్టిన పేరు. యెదీద్యా అంటే దేవునికి ప్రియుడు అని అర్థం. ద వన్ హూ ఈజ్ డియర్ టు గాడ్. చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. మీరు 16 నుండి 25వ వచనం వరకు దయచేసి నోట్ చేసుకోనండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16 నుండి 25 వరకు. 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసిన. అతని సేవకులు, బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవిలాగున చేయుట ఏమని దావీదును అడుగగా అతడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. అంటే తలదించాడు, ఎక్కడ కూడా విసుక్కోలేదు. దేవుడు వేసిన శిక్షకు ఏ మాత్రం కూడా విసుక్కోకుండా తలదించి ఇది సరైనదే అని అనుకున్నాడే, కానీ పొరపాటున కూడా ప్రభువా నాకు అన్యాయం జరిగింది ప్రభువా, ఇది అన్యాయమైన తీర్పు ప్రభువా అని ఒక్క మాట అనలేదు. మనం అంటున్నాం ఈరోజు, మాటల చేత దేవుని ఆయాస పెట్టుచు, మాటల చేత దేవుని విసిగిస్తూ, ఏం దేవుడోనండి, ఏం దేవుడోనండి, ఏం దేవుడోనండి. మనం ఏమో అనుకుంటాం జరగాలని, అవి జరగకపోయేసరికి దేవుడు చేసిన అన్యాయం ఇది. బిడ్డే దూరమయ్యాడు ఇక్కడ తండ్రికి. అది నా తప్పు అని అనుకుంటున్నాడే కానీ ఇది దేవుని తప్పుడు తీర్పు అనుకోవట్లేదు. భక్తులకు మనకు అదే తేడా. ఇరవైదో వచనం. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టాను. ఫుట్ నోట్లో దానికి అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు. ఎవరినిచ్చాడు? దేవుడు ప్రియుడినిచ్చాడు. దావీదు గారికి ఎవరినిచ్చాడు? నీ బిడ్డ నాకు ప్రియుడు, నాకు ప్రియుడిని నీకిచ్చాను, నాకు ప్రియమైన వాడిని నీకిచ్చాను. అంతేనా? దావీదు గారికి దేవుడిచ్చిన బహుమానం ఏంటి? తన ప్రియుడినిచ్చాడు. నువ్వు నాకు ఇష్టడు, నీ కొడుకు నాకు ప్రియుడు. దీన్నే శిక్షాఫలము అని అంటారు బైబిల్ భాషలో. ఏం ఫలం ఇది? శిక్షాఫలము అని అంటే శిక్షకు తలదించితే బహుమానం వచ్చేస్తుంది. దేవుడు వేసిన శిక్షకు తలదించితే దేవుడు వెంటనే ఏం పంపిస్తాడు? గిఫ్ట్ పంపిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనము చూద్దామా? 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల అంటే ఆయన ఎవరు నన్ను శిక్షించడానికి అని అంటే మీరు దుర్బీజులే కానీ కుమారులు గారు. అంతే కదా? స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఎవరండి నన్ను అనడానికి? ఆయన ఎవరండి నన్ను కొట్టడానికి అని అంటే, అలాగైతే నువ్వు నాకు కొడుకు కాదు. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటే, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా, మరి ఎక్కువగా లోబడాలి కదా. అది దావీదు గారు చేశారు. దావీదు గారు దేవుని శిక్షను అంగీకరించినందుకు ఆయనకు దక్కిన బహుమానమే
యెదిద్యా దేవుని ప్రియుడు. తండ్రి తాను ప్రేమించు వారిని గద్దించును. ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడు ఈ ప్రియుడు! ప్రపంచ చరిత్రలోనే ఇంతకు మించిన జ్ఞాని లేడు అన్నంత గొప్పోడయ్యాడు. అయ్యగారు కూడా దారి తప్పాడు. మళ్ళీ యెదిద్యా కూడా దారి తప్పాడు. సొలొమోను మళ్ళీ దారిలోకి వచ్చాడు. మరలా దారిలోకి వచ్చిన తర్వాత రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. సొలొమోను, చాలామంది అడుగుతుంటారు, సొలొమోను పరలోకానికి వెళ్తాడా లేదండి, సొలొమోను చాలా దారి తప్పాడంటే, తప్పిన మాట నిజమే, సెట్ అయిన మాట నిజమే. తప్పు తెలుసుకొని దేవుని కాళ్ళు పట్టుకొని ఆయన అన్నీ అనుభవించిన తర్వాత వ్రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. ఆ ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆయన పుస్తకాన్ని ముగిస్తూ చెబుతున్నమాట 13వ వచనం అనుకుంటాను, ఒకసారి తీసి చదవండి. అది 13వ వచనమే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. ఏమిటది చెబుతున్నాడు, ఫైనల్ వర్డ్స్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకడమే మనిషికున్న విధి. అది ఆయన నేర్చుకున్న జీవిత పాఠం, అది ఆయన నేర్చుకున్న జీవిత పరమార్థం. దేవుని జ్ఞానంతో ఆయన రాస్తున్న మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో చదువుదాం. ఇప్పుడు సామెతల గ్రంథం 3, 11, 12 వచనములలో, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రేమించే వారిని గద్దిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక గద్దిస్తాడు, ప్రేమించేవాడు గనుక గద్దిస్తాడు. ఆ గద్దింపునకు తలదించితే వెనకల బహుమానం ఉంటుంది నాయనా నా కుమారుడా అని అంటున్నాడు. ఈ మాట రాసింది ఎవరు? ఈ సామెతల గ్రంథం 3, 11, 12 వచనాలు రాసింది ఎవరు? యెదిద్యా, సొలొమోను. ఆయన్ని అడుగుదాం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించును, దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించును అని నువ్వు ఎలా చెబుతావంటే, మా అయ్య నేను చూశాను, మా అయ్యే ఎగ్జాంపుల్ ఇది అంటాడు ఆయన. అంతే, వాళ్ళ డాడీ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్పు, దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడంటే. మా నాన్నని చూడండి, మా నాన్న ఆయన గద్దింపునకు తలదించాడు కనుకనే నేను పుట్టానంటాడు ఈయన. సొలొమోను పుట్టుక కారణం ఏంటి? నాన్న తలదించాడు. అంతేనా? అది మనం ఏం చేద్దాం? మనకు కూడా ముటిక్కాయలు వేస్తుంటాడు దేవుడు అప్పుడప్పుడు. రే నువ్వు దారి తప్పావు సెట్గా అని. అది ఏ రీతిగైనా ఉండొచ్చు. మన ఇళ్ళలో కూడా ప్రాణాలు తీస్తాడని కాదు ఇక్కడ. నీ ఆర్థిక స్థితిపై దెబ్బ కొట్టొచ్చు దేవుడు, నీ ఆరోగ్య స్థితిపై దెబ్బ కొట్టొచ్చు దేవుడు, నీ వ్యాపారములో డిస్టర్బెన్సెస్ చేయొచ్చు. నేను మళ్ళీ దేవుడిని సాడిస్ట్గా చూడకండి మీరు. గద్దింపది. మనం ఎన్ని పెట్టుకున్నా కూడా పనులు అవి జరుగుతూ ఉండవు. గడప వరకు వస్తాయి, వెళ్ళిపోతాయి. కొన్ని అలా జరుగుతుంటాయి చూడండి మన ఇళ్ళలో. ఏండి రేపటికి అయిపోతుందండి, నువ్వు ఎల్లుండికి వచ్చే అంటావు, అంతే. ఎల్లుండికి కూడా అయ్యిండదు అది. ఏదో మనం కొన్ని అనుకుంటాం జరగాలని, అవి గడప వరకు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. లోపలికి మాత్రం అడుగుపెట్టి జావు. ఎందుకా అనుకుంటే ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో మనం దేవుణ్ణి బాధ పెట్టాం. మీరు కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నవి జరుగుతూ ఉండకపోతే ఎవరు కారణం అందరూ చూడకుండా, నేను ఎప్పుడైనా దేవుణ్ణి ఎక్కడైనా బాధ పెట్టానా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఇన్ని కనపడతాయి. అప్పుడు అర్థం కావాలి, ఓహో వీటిని బట్టే దేవుడు నా కార్యములు జరగకుండా చేస్తూ నా కళ్ళు తెరిపిస్తున్నాడు. నేను సెట్ కావాలన్నమాట. నేను సెట్ కావాలి.
ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. మంచి కోసమా, కీడు కోసమా? మంచి కోసం, మేలు కోసం. దావీదు గారు చేయాల్సిన పని ఏంటి? ప్రభువా, నా తప్పు అయిపోయింది ప్రభువా, శిక్షకు నేను పాత్రుడను ప్రభువా, 100% నేను శిక్షకు పాత్రుడను ప్రభువా, నీ దయ, నీ కృప. 51వ కీర్తన అదే రాశాడు ఆయన. 51వ కీర్తన అంతా నేను తప్పు చేశాను, నన్ను కడుగు ప్రభువా అన్నాడా లేదా? 51వ కీర్తన తీద్దాం ఒకసారి. 51వ కీర్తన దయచేసి ఆయన అడుగుతున్న చూడండి, 1వ వచనం నుండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను కడుగు ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, పాపిని ప్రభువా. ఇది దావీదు గారి ప్రార్థన. తప్పు చేసిన తర్వాత, గద్దించబడిన తర్వాత. ఆ కీర్తన అంతా అదే. 17వ వచనం. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి ప్రభువా అని. నేను పాపిని, నేను తప్పు చేశాను. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? పైన చిన్న అక్షరాలు చూడండి, ఎప్పుడు రాశాడు? దావీదు బత్షేబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతానను ప్రవక్త వచ్చి ఏం చేశాడు? గద్దించాడు. ఆ గద్దింపుకి స్పందన ఏంటి? ఈ కీర్తన. ఈ కీర్తనలో ఆయన చేస్తున్నదేంటి? ఒప్పుకోళ్ళు. ఈ గద్దింపుకు నేను పాత్రుడను, నువ్వు ఏ శిక్ష విధించినా నేను దానికి తలదించుతాను, నేను శిక్షకు పాత్రుడను ప్రభువా, కరుణించు, కనికరించు. ఎప్పుడైతే దావీదు గారు ఈ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నేను పాపిని అని ఒప్పుకున్నాడో, తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండేలా ఒక కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయి తన ప్రియుడిని ఇచ్చాడు. ఇచ్చి యెదిద్యా అని పేరు పెట్టమని చెప్పి నీ తప్పును నేను క్షమించాను అనే సంకేతాన్ని దేవుడిచ్చాడు. తన సేవకుడైన నాతాను గారిని పంపి నేను పెట్టానని చెప్పు పేరు అని దేవుడే పేరు పెట్టాడంటే దావీదు గారికి ఏం కన్ఫామ్ అయిపోవాలి? ఇక దేవుడు నన్ను క్షమించాడు. ఎవరినిచ్చి చెప్పండి, ఎవరినిచ్చి క్షమించాడు? ప్రియుడినిచ్చి క్షమించాడు. ఎవరిని క్షమించాడు? పాపిని క్షమించాడు. దావీదు గారిని. పాపిని ఎవరినిచ్చి క్షమించాడు? ప్రియుడినిచ్చి క్షమించాడు. ఇక్కడ ఎవరైనా పాపులు ఉంటే చేయెత్తండి. నేను ఎత్తాను 2 చేతులు. రైట్. ఇప్పుడు పాపులమైన మనకేం కావాలి? క్షమాపణ కావాలి. క్షమాపణ కావాలంటే ఏమని అడగాలి? నేను మంచోడిని కాదు ప్రభువా, నేను పాపిని. నువ్వు వేసే శిక్షకు నేను పాత్రుడను, పాత్రురాలను. నీ కృప ప్రభువా, నీ దయ ప్రభువా, నీ వాత్సల్యత ప్రభువా అని ఆయన కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆ తండ్రి తన ప్రియుడిని మనకిస్తాడు. ఎవరి ప్రియుడు? యెదిద్యా అనకండి ఇప్పుడు. ఎవరి ప్రియుడు? యేసు క్రీస్తు ప్రభు. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ ప్రియుడినిచ్చి ఈ ప్రియుడిని నువ్వు నీ దగ్గర ఉంచుకుంటే నీకు క్షమాపణ. ఆ ప్రియుడిని నీ దగ్గర ఉంచుకుంటే నీకు క్షమాపణ. ఎవరి ద్వారా చెబుతాడు ఇది? నాతానును పంపించి మ్యాటర్ చెప్పాడు. ఇప్పుడు తన సేవకులను మన కళ్ళ ముందు నుంచి చెబుతుంటాడు. ఏమని? ఆ ప్రియుడిని నీ ఇంట్లోకి తెచ్చుకుంటే, ఆ ప్రియుడిని నీ జీవితంలోనికి తెచ్చుకుంటే నీకు క్షమాపణ దొరుకుతుంది. నాతానన్న సేవకుని మాటలకు తలదించి దేవుని బహుమానాన్ని పొందిన దావీదు గారి చరిత్ర ఇది. ఈరోజు నాతాను అన్న పేరు మీద సేవకులు లేరు, కానీ ఎందరో సేవకులను దేవుడు తాను ప్రేమించు మనలాంటి వాళ్ళందరి మధ్యకు పంపించి నీవు చేస్తున్న తప్పులు, పాపాలు, దోషాలు ఏవైతే ఉన్నావో వాటిని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి దావీదు గారి వలె మారు మనస్సు పొంది
నన్ను క్షమించు ప్రభువా, నేను సెట్ అయిపోతానన్ను అంటే దేవుడు తన సేవకుల ద్వారా చెబుతున్న మాట, ఒక ప్రియుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శిలువ మీద ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? రక్తము కారుస్తూ ఉన్నాడు. ఏమిటా రక్తం? శక్తిగల రక్తం. ఏ శక్తి దానికి ఉంది? మన పాపాలు కడగగలిగే శక్తి దానికి ఉంది, ఆ రక్తానికి ఉంది. ఆ శిలువ రక్తములో మన జీవితాలు కడుక్కుంటే నీకు దొరుకుతుంది క్షమాపణ. దావీదు గారి జీవితంలో ఒక ప్రియుడినిచ్చిన పరమదేవుడే మనందరి జీవితాలలో ఒక ప్రియుడిని ఉంచాడు. ఆ ప్రియుడిని మన జీవితాల్లోనికి చేర్చుకోవాలి, మన జీవితంలో ఉంచుకోవాలి, ఆయనను ఉంచుకొని ప్రయాణం చేయాలి. మన క్షమాపణ జీవితం, మనం పొందుకున్న క్షమాపణ పరిపూర్ణమవుతుంది, మనం పొందుకున్న రక్షణ పరిపూర్ణమవుతుంది. ప్రేమించే దేవుడు గద్దించునా? చెప్పండి. గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడు? ఎలాగైనా గద్దిస్తాడు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ దెబ్బతినిపోయారా? వ్యాపారంలో కానీ, చదువులో కానీ, ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా మీకు క్లూ ఇస్తున్నా, పనిలో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఎక్కడో పడిపోతే ఒక క్వశ్చన్ ఏమన్నా మీ మనసులో ఉందా? ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది అన్న ప్రశ్నే కనుక మిమ్మల్ని తినేస్తుంటే, ఈరోజు ఈ మాటలు వింటుండగా ఒక్కసారి యాంగిల్లో చూడండి, దేవుడు నన్ను ఏమైనా గద్దిస్తున్నాడేమో అన్న పాయింట్ని ఒకసారి క్యాచ్ చేయండి. ఒకవేళ అవును అనిపిస్తుంటే నిజమే, ఆయన గద్దింపునకు నేను లోబడతాను అని నిర్ణయం తీసుకోండి. తర్వాత ఆయన ఇచ్చే బహుమానాన్ని మీరే చూస్తారు. ఆలోచించండి. ఒక ప్రియుడు మన ముందున్నాడు. ఆయన విరిచిన దేహం మన విశ్వాసము నేత్రముతో మనం చూస్తే కనబడుతుంది. ఆయన కార్చిన రక్తము మనం విశ్వాసముతో చూస్తే కనబడుతుంది. విశ్వాస నేత్రముతో, మట్టి నేత్రంతో కాదు. ఆయన విరిచిన దేహం, ఆయన కార్చిన రక్తం, ఈ రెండిటికి సాదృశ్యమే ఈరోజు మన కళ్ళ ముందున్న రొట్టె, ద్రాక్షారసం. ఆ రొట్టెనిస్తూ ఇది నా దేహం అన్నాడు ప్రభువు, ఆ పానీయం ఇస్తూ ఇది నా రక్తం అన్నాడు. మీ కొరకు, పాపక్షమాపణ కొరకు ఆ శిలువ చెంతకు రా అని పిలుస్తున్నాడు ఆయన. నీ పరలోక ప్రయాణాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించు అంటున్నాడు ఆయన. చెవి గలవాడు వింటాడు, జ్ఞానము గలవాడు వస్తాడు, బుద్ధి గలవాడు ఆయన రక్తంలో తన జీవితాన్ని కడుక్కొని ప్రతిరోజు వాక్యముతో ఉదక స్నానం చేస్తూ దేవునికి ప్రియులుగా ఉండాలని వారి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అలా మనందరి జీవితాలు ఉండాలనే ఈరోజు ఈ కొద్ది మాటలు మనందరి మేలు కోసం. ప్రేమించే దేవుడు గద్దిస్తున్నాడేమో, ఆ గద్దింపును గుర్తిద్దాం, ఆ గద్దింపుకు తలదించుదాం, ఆ గద్దింపును స్వీకరిద్దాం, శిక్షా ఫలమును అనుభవిద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో గొప్పగా ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత పెద్దలు వచ్చి మనల్ని ప్రభు బలంలోనికి నడిపిస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ప్రేమించే మీరు మమ్మల్ని గద్దిస్తారు అని నేర్చుకున్నాం. కానీ ఆ గద్దింపు మా మేలు కొరకు అని మేము గ్రహించాలి. అలా కాకుండా విసుగు చెంది మీ మీద తిరుగుబాటు చేస్తే తర్వాత మీరిచ్చే బహుమానం మేము పొందలేని స్థితి. కానీ అది దావీదు గారు చేయలేదు తండ్రి. మీ గద్దింపునకు ఆయన తలదించాడు. ఒక మంచి ప్రియుడిని, మీ ప్రియుడిని బహుమానంగా పొందాడు. మేము కూడా యేసుక్రీస్తన్న మీ ప్రియ కుమారుడు మాకు అందుబాటులో ఉండగా మా పాపాలు ఒప్పుకొని పాపులమని మా మనసుల్లో మేము నిర్ణయం తీసుకొని మీ సన్నిధిలో ఒప్పుకొని మీ ప్రియుడి చెంతకొచ్చి ఆయన మా జీవితాల్లో చేర్చుకొని రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ రక్షణను పరిపూర్ణం చేసుకున్నటకు మేము మరింత గొప్పగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. బాప్తిస్మం అయితే తీసుకున్నాము, కానీ అనేక సందర్భాల్లో తప్పిపోవచ్చున్నాం. ఆ తప్పిదాలలో నుండి కూడా మేము బయటపడలాగున సహాయం చేయమని మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఈ విన్నపములు మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.